ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మీ సిన్ని. ఎలా ఉన్నారంటే అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు విషయం ఏంటంటే, మా చిన్నప్పుడు చక్కగా పండగకి వెళ్ళామంటే కొత్త బట్ట ఇప్పుడు కట్టేసుకుందామా, అమ్మాళ్ళు పిండి వంటలు ఎన్ని రకాలు చేశారు, ఏ ఆంటీ వాళ్ళు ఏమి వండుకున్నారు అన్న ఇదిలో ఉంటాం. చక్కగా పిలుపులు ఎలా ఉన్నాయంటే, అక్కయ్యా ఏ ఉండేవి అక్కయ్యా అనుకునేవారు పెద్దోళ్ళు. చక్కగా బాప్ప ఏముండేవు బాప్ప, ఈ పండగకి ఏం చేస్తున్నావు బాప్ప అనేవారు మేనగోడళ్ళు. మేమైతే అత్తయ్య అనేవాళ్ళం. కొంతమంది పిలుపులు భలే ఉండి నిజంగా అక్కయ్య ఏం తింటున్నావు అనగానే చక్కగా తిని ఆవిడ కూడా ఆ ముద్ద తీసి ఆవిడ నోట్లో పెట్టేస్తుంది. అంత ఆప్యాయంగా ఉండి అన్ని పండగకి చక్కగాళ్ళు ఏమైనా చేస్తున్నారు అనుకోండి, ఆడింటికి వెళ్ళేవరకు శుభ్రంగా ఆ వండి వేడి తీసుకొచ్చి తినండి అని పెట్టేసేవారు. ఇప్పుడు ఈ ఆంటీలు కాంటీలు వచ్చిన తర్వాత చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు అందరూ ఆంటీలే. ఆంటీ అనగానే అదొక యాంటీలాగా అయిపోయి ప్రేమ ఆప్యాయతలా ఎగిరిపోయినట్టు అయిపోయి ఆంటీ అనగానే అది ఒక యాంటీలాగా తయారైపోయింది. నవ్వు వస్తుందండి. దగ్గర వాళ్ళ లేదు, దూరం వాళ్ళ లేదు, ఒక ఇంట్లో వాళ్ళని లేదు, ఇంకోటని లేదు, బయట వాళ్ళని లేదు, ఇంకా అందరూ ఆంటీలే. చక్కగా ఎంత బాగా పిలుచుకునేవారండి. అక్కయ్య అనేవారు, బాప్ప అనేవారు, చిన్నాన్న అనేవారు, చిన్నమ్మ అనేవారు, బాబాయ్ అనేవారు, పిన్ని అనేవారు, పెద్దమ్మ, పెద్దనాన్న. మళ్ళీ నానమ్మలకు వచ్చిన ఇదేంటో తెలీదు, నానీలంట. నాని అని పిలిపించుకుంటున్నారు. అసలు నానికి నానమ్మకి సంబంధమే లేదండి. చక్కగా ఆప్యాయంగా నానమ్మ అని పిలుచుకుంటే ఎంత బాగుంటుంది, అమ్మమ్మ అని పిలిపించుకుంటే ఎంత బాగుంటుందండి. ఎంత ప్రేమ ఆప్యాయతలు అనేది పిలుపులోనే వస్తుందండి ఎప్పుడైనా సరే. ఏంటో అందరూ చిన్న పెద్దవాళ్ళు అందరూ ఆంటీలు నానీలు ఏంటో అర్థమవట్లేదు ఆ పిలుపులు ఏంటో. పల్లెటూరులోనూ చక్కగా వరుసలు పెట్టి పిలుచుకుంటే ఎంత ఆనందంగా అనిపించేదో మా చిన్నప్పుడు. అయిపోయినాయి ఆ పిలుపుల సంగతి, అయిపోయినాయి, పక్కన పాడేశారు. అవునంటారా కాదంటారా? నవ్వుతుండండి, నవ్విస్తుండండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.